శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శతగ్నికొండ సంభూత దేవకార్య సముద్యత. మన సమతానగర్ సాగర్ కాలువ దగ్గర వెళ్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేను ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నానండి. నా పేరు నేలబొట్ల మురళీకృష్ణ శర్మ. ఇక్కడ చాలామంది అమ్మవారి యొక్క సన్నిధానానికి వచ్చి ఈ శుక్రవారం పూట్ల కానీ, మంగళవారం పూట్ల కానీ, ఆదివారం పూట్ల కానీ అమ్మవారికి రాహుకాలం పూజ ఎలా చేయాలండి అని కొంతమందికి చాలా విధంగా డౌట్లు వేస్తున్నారు. ఈ రాహుకాలం పూజ అనేది శుక్రవారం పూట్ల కేవలం 10:30 నుంచి 12 లోపల, ఆదివారం ఉదయం 7:30 నుంచి 9 లోపల, మంగళవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 లోపల ఈ రాహుకాల పూజలు చేస్తుంటారండి. ఈ రాహుకాలం విధానము ఏంటంటే మన యొక్క మనశ్శాంతి వరకు, లేకపోతే ఏదైనా అనుకున్న కోరికలు తీరేదానికి కానీ, లేకపోతే ఏదైనా పిల్లవాళ్ళకు ఆరోగ్యరీత్యా కానీ, వివాహం కానీ ఈ రాహుకాలం పూజా కార్యక్రమాలు చేస్తుంటారు అమ్మవారి యొక్క సన్నిధానంలో. అంతేగాక అమ్మవారు నిత్య సుమంగళిగా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు కూడా వాళ్ళ భర్తల కోసం ఏదైనా ఆటంకాలు కలగకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఈ రాహుకాల పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. రాహుకాలం అంటే 2 దీపాలు పెడుతున్నారండి అందరూ చాలామంది. కానీ ఇక్కడ పెట్టాల్సింది 2 కాదండి, గ్రహాలు 9. గ్రహాలు 9 అంటే ఆ 9 వచ్చేసి సూర్యుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఈ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలకు కూడా 9 నిమ్మకాయలు పెట్టాలా. అంటే నిమ్మకాయల డొప్పలు ఆ రసం పిండి బోర్లిచ్చి ఆవు నెయ్యితో బాని చేస్తే చాలా విశేషమైన ఫలితం దొరుకుతుంది. అదే కాకుండా గణపతి, గౌరీదేవిని కూడా పెడతారు. మొత్తము 10, 11 మొత్తము గ్రహాల ఇవి దీపాలు చేస్తుంటారు. తర్వాత వచ్చేసి టమాటాలు నైవేద్యం పెడతారు, బెల్లం ముక్క నైవేద్యం పెడతారు. వారి యొక్క స్తోత్రాలు ఏదైనా మంత్రం రాకపోయినా కూడా శ్రీమాత్రే నమః అని 108 సార్లు చెప్పుకున్నా పర్వాలేదు. లేకపోతే అమ్మవారు లలిత పారాయణ చేసుకున్నా, కుంకుమ పూజ చేస్తున్నా పర్వాలేదు. లేదా అంటే లలిత సహస్రనామం పారాయణ చేస్తున్నా కూడా ఈ కుంకుమ పూజ కార్యక్రమం చేసుకుంటూ ఉండొచ్చు. లేకపోతే ఎవరికి రాకపోయినట్టే పక్కన బ్రాహ్మణ చేత పిలిపించుకొని పూజా విధానం ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్పిస్తే తదుపరి 2వ శుక్రవారం నుంచి వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా రాహుకాల పూజలు కానీ ఇక్కడ చాలా విశేషంగా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారి యొక్క సన్నిధానంలో నేను 2020లో చేరానండి టెంపుల్లో. ఇంతవరకు ఎవరు ఈ కార్యక్రమాలు నాకు కాలేదనేది కూడా ఎవరు వెనక్కు రాలేదు. చాలామంది విశేషంగా చెప్పుకుంటున్నారు. అదే కాకుండా అమ్మవారి యొక్క కుంకుమ పూజా కార్యక్రమాలు చేస్తుంటారు కొంతమంది బ్రాహ్మణులు. మా గురువుగారు మాకు చెప్పిన విధానం ఏంటంటే ఈమన్ రామూర్తి శర్మ గారు, మృత్యుంజర్మ గారు, వీళ్ళు చాలామంది కోరపాటి అవధాని గారు, దక్షిణామూర్తి గారు, వీళ్ళ మంది చాలామంది అవధానులు గారు ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం మాకేంటంటే కుంకుమ పూజ అనేది ముందు గణపతితో స్టార్ట్ కావాలా, తర్వాత గురువుగారిని స్మరించుకోవాలా, తర్వాత సరస్వతీదేవిని స్మరించుకోవాలా. ఈ నలుగురిని స్మరించుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఉపాసన కార్యక్రమం అంటే ఆధ్యానం, ఆవాహనము, షోడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆసన సమర్పయామి, హస్తోగ్రపయామి, పాదోక్షయామి, ఇట్లా మంత్రాలు చాలా ఉంటాయి కాబట్టి మంత్రాలు చెప్పుకుంటూ అమ్మవారి యొక్క కుంకుమ పూజ కార్యక్రమము, దేవి ఖడ్గమాల, త్రిశతి, సహస్రనామము, అష్టోత్తరము ఇవి కేవలం పౌర్ణమి రోజు జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో శుక్రవారం, మంగళవారం, ఆదివారం పూట్ల కేవలం దుర్గా అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ చేసుకుంటే వారి యొక్క స్తోత్రము ఫలితం ఇస్తాయి. చాలామంది కూడా ఎన్నో డౌట్లు రకరకాలుగా వస్తుంటాయి. మీకు ఏవైనా కావాల్సి ఉంటే వాళ్ళు ఉంటే మీ సమతానగర్ సాగర్ కాలువ మందిరం వద్ద వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీకు అమ్మవారికి ఎట్లా ఆరాధన చేసుకోవాలా, ఎలా పూజ చేసుకోవాలా, ఎలా ఏ విధంగా అమ్మవారిని స్మరించుకోవాలా, దానికి ఏమేమి పాటించాలో కూడా మేము అన్నీ చెప్తామండి. దయచేసి మా యొక్క మందిరం వద్ద వచ్చి నన్ను సంప్రదిస్తే మీకు ఆ పూజా కార్యక్రమాల యొక్క సమాధానం మేము చెప్తాము. నా నెంబరు నేలబొట్ల మురళీకృష్ణ శర్మ నా పేరు. నా సెల్ ఫోన్ నెంబర్ 8074494194. శ్రీమాత్రే నమః.